గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజాస్ గ్యాలరీ. మేము ఈరోజు మైసమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఆ గుడి ఫస్ట్ ఇట్లా ఉండే, సో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. ఇది బయట మొత్తం నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం బయలుదేరాము గుడికి. లోపలికి అంతా జాతర ఉన్నట్టు ఉంటుంది. ఇది విలేజ్ సైడ్ కాబట్టి ఇట్లనే ఉంటుంది. ఇక్కడ అన్నీ టిఫిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్వీట్స్, కుంకుమ, ఇంకా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత లోపల వెళ్ళాలి. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడే అన్నీ వండుకొని చేసుకొని ఒక నైట్ స్టే చేసి వెళ్ళిపోతారు. కానీ మేము అట్లా కాదు. నైవేద్యానికి ఇక్కడ పరమాన్నం, పచ్చిపులుసు ఇది పెడతారు. సో అందరూ డొప్పలలో పెట్టుకొని వెళ్తుండే. పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేసి మేము కూడా వెళ్తున్నాము. ఇదంతా లైనే. కొంచెం క్లియర్గా క్యాప్చర్ అవ్వలేకపోయింది ఫ్రెండ్స్, రష్ ఉండడం వల్ల. మళ్ళీ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇదంతా గుడి చుట్టూ తిరుగుతున్నారు, కళ్ళు సాక పోసుకుంటూ. చుట్టూ తిరిగిన తర్వాత ఇది ఎంట్రన్స్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారు. మా ఆయన కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పక్కన నుంచి. ఇంతకుముందు మాత్రం కట్టలేదు, ఓన్లీ మధ్యలో చెట్టు ఓపెన్ ప్లేసే ఉండేది. ఇప్పుడు అంతా కట్టిన తర్వాత ఇది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం వెళ్ళాము మేము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం జస్ట్ ఏదో చెట్టు మధ్యలోనే ఉండే అమ్మవారు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం గుడి కట్టేసి దాని చుట్టూ ఒక నెట్ లాగా మొత్తం క్లోజ్ చేసి మధ్యలో అమ్మవారు ఉన్నారు. ఈమె మైసమ్మ అన్నట చెట్టు కింద. సో ఇట్లా ఉండే ఫ్రెండ్స్. వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. లోపలికి పోయేంత దారి లేదు అక్కడ. ఇట్లా ఉండే సార్. ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసాం మేము. అయిన తర్వాత అందరు మొక్కేవాళ్ళు ఇక్కడ బయట బార్డర్ దగ్గర బొట్లు, నైవేద్యము, పువ్వులు అందరు విసిరేస్తున్నారు పైనుంచి. ఇట్లా ఉండే అందరు మంచిగా మొక్కుకొని చేసుకుంటారు. పవర్ఫుల్ దేవతనంట. సో వీలైనంత వరకు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నియర్ బై ఎక్కడైనా ఉండుంటే ప్లీజ్ విజిట్ చేయండి ఈ టెంపుల్కి. చాలా పవర్ఫుల్ దేవత, మంచిగా ఉంటుంది. మేమైతే ముగ్గురం వెళ్ళేసి వచ్చేసాము. సో ఇదంతా గుడి చుట్టూ చూపిస్తున్నాను ఎంతమంది ఉన్నారు. అండ్ సండేనే ఓపెన్ ఉంటుందేమో ఇది. చాలామంది సండేకే ప్రిఫర్ చేస్తారు రావడానికి. ఇక ఫొటోస్ క్లిక్ చేసాం మేము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.